బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఖమేనీని రష్యా పంపించారు. పుతిన్ ఇంట్లో సేఫ్ గా ఉన్నాడంటూ కూడా ఇరాన్ నుంచి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. నిన్న ఇరాన్ లో ఖమేనీకి సంబంధించి అంత్యక్రియలు జరగడం ఇవన్నీ కూడా చూసాం. అదంతా కూడా నకిలీ ఖమేనీకి అంత్యక్రియలు జరిపించారంట. ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే ఈ యుద్ధంలో ఇదొక వ్యూహం అని చెప్తున్నారు ఇరాన్ కి సంబంధించిన కొంతమంది మీడియా జర్నలిస్టులు. అయితే నిన్న చాలా మంది నన్ను క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు, ఇది ఫేక్ న్యూస్ అని, లేకపోతే మీరు మీ వ్యూస్ కోసం చేస్తున్నారని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేశారు. అండ్ ఈ వీడియో చూస్తున్న మీ అందరినీ కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఎక్కడో ఇరాన్ లో ఖమేనీ చనిపోతే ఇక్కడ పాత బస్తీలో, జమ్మూ కాశ్మీర్ లో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఖమేనీ ఫోటో పట్టుకుని కొంతమంది ఏడ్చుకుంటూ బయట తిరిగారే. మరి జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో అటాక్ జరిగినప్పుడు ఎంతమంది బయటకు వచ్చి ఏడ్చారు? నువ్వు హిందువా కాదని అడిగి చంపేశారు 26 మందిని. ఆ రోజు పాత బస్తీలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఎంతమంది బయటకు వచ్చి ఏడ్చారు? ఇది నేను మీకు వేస్తున్న ప్రశ్న. మీరు మమ్మల్ని ప్రశ్న అడిగారు కాబట్టి. ఇకపోతే రష్యాలో సేఫ్ గా ఉన్నాడు, కొన ఊపిరితో బ్రతికే ఉన్నాడు అంటూ కూడా న్యూస్ అయితే రీసెంట్ గా వెలుగులోకి రావడం జరిగింది. అయితే అంటే ఇప్పుడు అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, వాళ్ళ ఊహ ఏంటంటే బస్టర్ బాంబ్. ఈ బాంబు వల్ల అండర్ గ్రౌండ్ లో ఉన్న బంకర్స్ లో ఉన్న ఖచ్చితంగా చనిపోయే ఛాన్స్ ఉంటుంది, బ్రతికే ఛాన్స్ ఉండదు అని వాళ్ళు ఊహిస్తున్నారు. నిజానికి ఈ బస్టర్ బాంబ్ ఎలా పనిచేస్తుందంటే, అంతకుముందు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరిగినప్పుడు కూడా ఈ బాంబ్ ని ఉపయోగించారు. అయితే ఇది క్షిపణి ఏదైతే ఉందో, ఆ మిసైల్ ఏదైతే ఉందో లాంచ్ చేసిన తర్వాత ఎక్కడైతే టార్గెట్ లో పడిందో అక్కడ వెంటనే బ్లాస్ట్ అవ్వదు. అది డ్రిల్ చేసుకుంటది. ఆ డ్రిల్ చేసుకుని కొన్ని మీటర్స్ వరకు కూడా, దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా అది లోతుకెళ్లే అంత పవర్ దనుకుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సెన్సార్డ్ అయిన తర్వాత అది బ్లాస్ట్ అవుతుంది. సో అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆ బంకర్స్ లో ఉన్న దాచుకున్న ఆ బాంబులు, ఆ క్షిపణులు, ఆ మిసైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒక అణుబాంబుతో సమానం అని చెప్పొచ్చు. అంత గట్టిగా దాడి చేస్తుంది ఈ బాంబు. రైట్, దీనికి సంబంధించి ఇంకా మరిన్ని విషయాలు మనతో పాటు అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య ఉన్నారు. అసలు ప్రస్తుతం ఇరాన్ లో పరిస్థితి ఎలా ఉంది? ఒక పక్క నకిలీ ఖమేనీకి అంత్యక్రియలు జరిపి ఈ వార్ ని డైవర్ట్ చేయడానికి ఇరాన్ ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతుంది. అంటే ఎవరైనా ఒక లీడర్ లాంటి వాళ్ళు చనిపోతే అనౌన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ కొన్ని గంటల వ్యవధిలోనే అతను చనిపోయారని ఇరాన్ మీడియా చెప్పడం, అధికారికంగా ప్రకటన చేయటం, కొన్ని గంటల్లోనే అంత్యక్రియలు చేయటం, మళ్ళీ 40 రోజుల పాటు సంతాప సభని ఏర్పరచడం, ఇవన్నీ కూడా గంటల వ్యవధిలోనే జరిగిపోతున్నాయి. సో ఎక్కడో ఒక 50% అయితే ఖచ్చితంగా అనుమానం ఉంది. దీనికి సంబంధించి మా ఆదిత్య లైన్ లో ఉన్నారు, మాట్లాడడానికి. ఆయనతో మాట్లాడదాం. ఆదిత్య, చెప్పండి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒక పక్క ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు కూడా చెప్తున్నారు ఇప్పుడప్పుడే ఈ యుద్ధం ఆగదు అని చెప్పేసి, ఇంకా దాడి చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి. ట్రంప్ కూడా ప్రకటించారు కదా, 4 వారాల పాటు యుద్ధం కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే మా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరలేదు అని చెప్పేసి ట్రంప్ కూడా ప్రకటించడం జరిగింది. అటు ఇరాన్ కూడా ఏమంటుంది అంటే, మేము ఇప్పటి వరకు మీరు చూడని వెపన్స్ తో మేము దాడులు చేస్తాం, మీరు ఊహించని విధంగా దాడులు చేస్తాం అని చెప్పేసి ట్రంప్ కు అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. యుఏఈ కంట్రీస్ ఏవైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో, యుఏఈ, దుబాయ్, వీటిపైన కూడా దాడులు చేస్తుంది, ఇజ్రాయెల్ మీద కూడా దాడులు చేస్తుంది. ఒక రకమైన ఒక ప్రపంచ యుద్ధం ఏమైనా జరుగుతుందన్న పరిస్థితులు ఇప్పుడు నెలకొనడం చూస్తున్నాం ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మధ్యలో. ఇరాన్ లో పరిస్థితులు చూసుకుంటే ఖమేనీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసే వాళ్ళు సగం మంది ఉంటే, సంతోషం వ్యక్తం చేసే వాళ్ళు సగం మంది అయ్యారు. సో అలా 2 డివైడెడ్ అయిపోయారు. ఎందుకంటే అతను గతంలో నిరంకుశత్వ పాలన చేశారని చెప్పేసి, అతని పాలనకు మేము బలయ్యామని చెప్పేసి చాలా మంది అతని మృతిని కాస్త సెలబ్రేట్ చేసుకుంటూ డాన్సులు చేస్తున్న వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి, చూసాం. ఇంకొంతమంది ఖమేనీ అటు అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు, దానికి ధీటుగా ఎదురొడ్డి నిలబడ్డాడు, అందుకని చెప్పేసి అతను సుప్రీం లీడర్ అని చెప్పేసి అతనికి మద్దతు తెలుపుతున్న వాళ్ళు సగం మంది అయిపోయి ఆ రకంగా సంతాపం వ్యక్తం చేయడం, దుఃఖంలో మునిగిపోవడం, అటువంటి ఇక్కడ కూడా చేస్తున్నారు కదా. ఇండియాలో కూడా
ట్రంప్ ఉమ్, ట్రంప్ లాంటి అగ్రరాజ్యం ఆ ఆ వాళ్ళకి తల వంచకుండా ఉన్నాడు. ఇతను యోధుడు, యుద్ధం చేసి మరణించాడని ఇక్కడ కూడా అతను ఫోటోలు పట్టుకుని బయట సానుభూతి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు కదా చాలా మంది. అవును, జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్నాయి, హైదరాబాద్ పాత బస్తీలో జరుగుతుంది, అలాగే పాకిస్తాన్ లోనూ జరుగుతుంది. ఇలా చాలా ప్రాంతాల్లో ఖమేనీకి మద్దతు తెలుపుతూ అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఆ, ఏంటి అంటే మ్యాటర్ షియా వర్సెస్ సున్నీగా మారిపోవడం చూస్తాం. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ గల్ఫ్ దేశాల్లో మొత్తంగా గల్ఫ్ దేశాల్లో సున్నీ వాళ్ళు ఉండడం, ఇరాన్ ఏమో షియా వాళ్ళు ఉండడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ ఖమేనీ షియా చెందిన వ్యక్తి కావడంతో షియా వాళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు, సున్నీ వాళ్ళంతా కూడా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితి నెలకొంది. అంటే దాంట్లోనే షియా వర్సెస్ సున్నీగా ఈ పరిస్థితి మారిపోయిందనే ఇప్పటి వరకు చాలా మంది విశ్లేషకులు ఇది చెప్తున్నారు. అందుకే ఖమేనీ మృతిని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాన్ని ఖండిస్తున్న వాళ్ళు కూడా అంతే ఉన్నారు. అయితే మన దగ్గర పాకిస్తాన్ లోను, జమ్మూ కాశ్మీర్, ఇక్కడ పాత బస్తీలో అయితే దీన్ని ఖండిస్తూ ఉండడం చూస్తున్నాం, నిరసనలు చేస్తున్నారు. పాకిస్తాన్ లో నిరసనకారులు ఏకంగా 30 నుంచి 50 మంది వరకు చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో అలా ఇరాన్ ఖమేనీ మృతి చెందడం పట్ల వీళ్ళ మొత్తం దాంట్లోనే రెండుగా డివైడ్ అయిపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఇప్పుడు ఇరాన్ లో అయితే పరిస్థితులు చూసుకుంటే యుద్ధ వాతావరణం నెలకొవడం, ప్రజలందరూ బంకర్లలోకి వెళ్ళిపోవడం, బయటకు వచ్చేసి కొంతమంది ఖమేనీకి ఈ అంత్యక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిలో పార్టిసిపేట్ చేయడం, ఇటువంటివన్నీ కూడా పరిస్థితులు మనం చూస్తాం. మరి ఎప్పుడు సర్దుమణుగుతాయో తెలియదు. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో గైస్ చూస్తున్నారు కదా, ఈ బస్టర్ బాంబు దాడి చేసిన తర్వాత అతను చనిపోయాడని చెప్పేసి ఇరాన్ కి సంబంధించిన ఆర్మీ డిపార్ట్మెంట్ లో ఇజ్రాయెల్ కి సంబంధించిన ఒక కోవర్ట్ ఉన్నారంట. అతను కూడా ఇజ్రాయెల్ కి సంబంధించిన గూఢచారి వ్యవస్థ ఏదైతే ఉందో మసూద్, దానికి సంబంధించిన వ్యక్తి అందులో పనిచేస్తున్నాడంట. సో అతని ద్వారానే అతను ఎక్కడున్నాడు, ఏ మీటింగ్స్ పాల్గొంటున్నాడు, అవన్నీ కూడా ఆ టైమింగ్స్ తో సహా కన్ఫర్మేషన్స్ అన్ని కూడా ఇజ్రాయెల్ కి అందివ్వడం. దాని తర్వాత వాళ్ళు 200 ఏదైతే ఫైటర్ జెట్స్ ఉంటాయో వాటిని పంపించి ఇక్కడ అటాక్ చేసే ప్రయత్నం ఇవన్నీ కూడా చేయి. దాని తర్వాత ఏదైతే ఆ బస్టర్ బాంబు అతనున్న ప్రదేశంలో పడిందో అతను చనిపోయాడని చెప్పేసి అతను ఫోటో తీసి మరి పెట్టాడంట. అంటే చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉందో. అంటే అతను కూడా అదే ప్లేస్ లో ఉన్నాడు, ఆ కోవర్ట్ అతను కూడా అదే ప్లేస్ లో ఉన్నాడు. ఖమేనీ చనిపోయాడు, ఖమేనీ కుటుంబ సభ్యులు చనిపోయారు, అతని భార్య చనిపోయింది, అతని మనవరాలు చనిపోయింది, అతని కోడలు ఆమె చనిపోయింది, వీళ్ళందరూ చనిపోయారు. కొంతమంది అధికారులు చనిపోయారు, వాళ్ళు కూడా ఇరాన్ కి సంబంధించిన ముఖ్యమైన అధికారులు చనిపోయారు. వారు ఎవరు అనేది కూడా ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. వారి స్క్రీన్ పైన కూడా మీరు వారిని చూడొచ్చు. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అజీజ్ నజీర్ జదహ్, చీఫ్ ఆఫ్ మిలిటరీ బ్యూరో ఆఫ్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, మొహమ్మద్ షిరాజీ, Supreme Leaders, Advisor, Security Affairs and Secretary of the Defense Council, Ali Samkani, Chief of the IRGC, Mohammad Pakpur, తర్వాత Chairman of the SPND, Hossein Jabal Amelan, former Chairman of the SPND, Reza Muzahari NIA, Head of Intelligence, Katem Alanbeh, Command Sateh Azadi. సో వీళ్ళందరూ కూడా ఈ బస్టర్ బాంబు దాడిలో చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. మరి ఇజ్రాయెల్కి సంబంధించిన కోవర్ట్స్ చనిపోలేదా? అదే ప్లేస్ లో ఉన్నారు కాబట్టి. అంత అంటే అంత దాడి జరిగిన తర్వాత కూడా ఈ కోవర్ట్ వెళ్ళి అతను చనిపోయడా లేదని చెప్పేసి అతన్ని బాడీ బయటికి చూపించి ఫోటో తీసి ఇజ్రాయెల్కి పంపించాడంట. సో ఇక్కడ అర్థం అవుతుంది ఇరాన్ డ్రామా. ఖచ్చితంగా ఇరాన్ ఇందులో ఒక డ్రామా ప్లే చేసిందని అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు. అండ్ శాంతి చర్చల కోసం కూడా వాళ్ళు రావట్లే. ఆ దేశం అల్లకల్లోలం అవుతుంది. దేశంలో అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేయడమే కాకుండా ఆ దేశంలో ఆ ప్రభుత్వానికి కూడా చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు. శాంతి భద్రతలకు ఇప్పుడు రావాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. బట్ వాళ్ళు రావట్లే, అటాక్ చేస్తున్నారు. పోతే మా ప్రాణాలు. ఆల్రెడీ ఇక్కడ గవర్నమెంట్ తో యుద్ధం చేస్తున్నాం, ఇక్కడ మా దేశం కోసం యుద్ధం చేస్తాం, మా ప్రాణాలు పోతే పోయాయంటూ కూడా వాళ్ళు ముందుకు వచ్చి యుద్ధం ప్రకటిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ అర్థం అవుతుంది ఎలా డైవర్ట్ చేస్తున్నారు ఇరాన్ ఈ కంట్రీస్ అనేది మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. సో చూద్దాం, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఒక్క విషయం ఏంటంటే ఈ అలీ ఖమేనీకి
అతనికి ఒక చెయ్యి ఉన్న కుడి చెయ్యి ఉండదు అతనికి. గతంలో ఎక్కడో అతను ఏదో బోధన చేస్తుంటే ఒక బాంబు పేలి ఆ చెయ్యి పోయింది. తునాతునకలు అయిపోయిందంట ఆ చెయ్యి. ఒక చెయ్యి మాత్రమే ఉంటది. కానీ ఇజ్రాయెల్‌కి పంపించారే ఒక ఫోటో చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాం అని చెప్తున్నారే. ఆ ఫోటోలో 2 చేతులున్నాయి. ఖచ్చితంగా దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అలీ ఖమేనీ రష్యాలో ఉన్నాడు. రష్యాలో సేఫ్‌గా ఉన్నాడు. రష్యా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఆ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చాలా పవర్‌ఫుల్ లీడర్. పవర్‌ఫుల్ కంట్రీ. సైనిక దళం గాని, నేవీ దళం గాని అన్నిట్లోని చూసుకున్నా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. సో రష్యాతో అమెరికా యుద్ధం చేయలేదు. ఖమేనీని అక్కడున్న వ్యక్తిని పట్టుకొని రాలేదు. సో కొన ఊపిరితో రష్యాలో అతను తలదాచుకున్నాడు అనేదైతే మాత్రం ఇప్పుడు బయట జోరుగా చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు చాలా మంది ఇరాన్ ప్రజలే చాలా మంది ఇదంతా కూడా వ్యూహం అని చెప్తున్నారు.